వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ లాస్ట్ సెట్ అలాగే పీజీఎల్ సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మార్చి 25 నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయలేదు. మనకు రేపైనా ఎల్లుండైనా అఫీషియల్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనం 2 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్ఎంకి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్ఎంకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది, ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది, ఎగ్జామ్ ఎన్ని మార్కులు కండక్ట్ చేయబోతున్నారు, మరీ ముఖ్యంగా ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఉండబోతుంది, ఫైనల్ ఇయర్ ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క లాస్ట్ సీట్కు ఎలిజిబుల్లా కాదనేది కూడా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ లా సెట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలోని లా కాలేజీల్లో 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ కోర్సులు, 2 ఇయర్స్ పీజీ కోర్సులలో ప్రవేశాలు అయితే కల్పించబోతున్నారు. ఈ ఏడాది జూన్ 5న లాస్ట్ సెట్ పరీక్ష అయితే కండక్ట్ చేయబోతున్నారు. జూన్ 5న ఎగ్జామ్ అనేది లాస్ట్ సెట్కి సంబంధించి ఉండబోతా ఉంది. మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్చి 25 నుంచి ఏప్రిల్ 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్స్ ఎవరైతే చేయాలి అని ఆశిస్తున్నారో అలాంటి విద్యార్థులు 40% మార్కులతో ఏదైనా డిగ్రీ అనేది కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క లాస్ట్ సెట్కు ఎలిజిబుల్ అనమాట. అంతేకాకుండా ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీలో 42% మార్క్స్ పొంది ఉంటే ఈ యొక్క లాస్ట్ సెట్కి మీరు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే డిగ్రీలో 40% మార్కులు వచ్చినా కూడా ఏపీ లా సెట్కి మీరు ఎలిజిబుల్. ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 40% మార్కులతో డిగ్రీ ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సులకు సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. అంతేకాకుండా ఈ పరీక్షకు ఎలాంటి వయో పరిమితి లేదు. నెక్స్ట్ 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సులో చేరాలి అని ఆశిస్తున్నటువంటి విద్యార్థులు అయితే వాళ్ళు కూడా అంటే ఓసీ విద్యార్థులు కనీసం 40% మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత అనేది కలిగి ఉండాలి. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 42% మార్కులు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు 40% మార్కులు ఇంటర్మీడియట్లో పొంది ఉన్నట్టయితే ఏపీ లా సెట్కి మీరు ఎలిజిబుల్ అనమాట. దీనికి కూడా ఎలాంటి వయో పరిమితి లేదు. 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్స్ కానీ చేరాలనుకున్నట్టయితే మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎల్ఎల్బి బిఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వాళ్ళు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. జూన్ 5న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఏపీ లా సెట్కి సంబంధించి. సో ఈ ఎగ్జామ్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది మీకు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో కూడా ప్రశ్నపత్రం అనేది ఉండబోతుందన్నమాట. 5 ఏళ్ల లా కోర్స్ పరీక్ష రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం క్వశ్చన్ పేపర్ అనేది ఇంటర్ స్థాయిలోనే ఉంటుంది. 3 ఏళ్ల లా కోర్స్ పరీక్ష రాసే వాళ్ళకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు అనేవి ఉండబోతున్నాయి. నెక్స్ట్ పరీక్షల్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. 120 మార్కులకు గాను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తెలుగు మీడియంలోనూ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పరీక్షల్లో కనీస అర్హత మార్కులు అనేవి 30% అంటే 42 మార్కులు నిర్ణయించారు. అది కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. బీసీ వాళ్ళైనా ఓసీ వాళ్ళైనా ఖచ్చితంగా 30% అంటే 42 మార్కులు అనేది మనకు జూన్ 5న ఏదైతే ఏపీ లా సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో దాంట్లో ఖచ్చితంగా పొందాలి. లేకపోతే మీరు నాట్ క్వాలిఫైడ్ అనమాట. కదా 120 మార్కులకు మీకు ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఆ ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్కులు కూడా ఉండవు. కాబట్టి 120 మార్కులకు కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 30% మార్కులకు అంటే 42 మార్కులు మీరు పొందినట్టయితే ఏపీ లా సెట్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి కనీసార్హత మార్కులు అనేవి ఉండవు. ఈ ఎగ్జామ్ కానీ టైం చూసుకున్నట్టయితే 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి గాను 90 మినిట్స్ టైం అనేది కేటాయించడం జరిగింది. సో ఇదండి ప్రస్తుతం ఏపీ లా సెట్కి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ కావచ్చు, ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా, క్వాలిఫికేషన్లో మనకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి, అంతేకాకుండా లా సెట్లో ఎన్ని మార్కులు పొందాలి అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.